హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి కెరియర్కి, రిలేషన్షిప్కి, దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అలాగే ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు. మీకు రెజొనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ అసలు మీ రిలేషన్షిప్ లో ఏం జరుగుతుందని చూద్దాం. ప్రెసెంట్ ఏం జరుగుతుంది అని. 4 of Wands, 2 of Wands, 8 of Cups, under the deck 2 of Cups. వెరీ వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఇక్కడ ఒక పర్సన్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తుంటే ఒక పర్సన్ వాకింగ్ అవే ఫ్రమ్ దిస్ రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవడానికి చూస్తున్నట్టు కనిపిస్తుంది. అదేంటంటే మ్యారేజ్ గురించి ఒక పర్సన్ రెడీ లేరు, ఒక పర్సన్ మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు. ఒక టూ కాంట్రాస్ట్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ మీరిద్దరు కరెక్ట్ పర్సన్ అని ఒక ఫీలింగ్ ఉండేది, బట్ నౌ చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. బికాస్ ఒక పర్సన్ మ్యారేజ్ కి రెడీ, లేదా ఎంగేజ్మెంట్ అన్నా చేసుకోవాలి, లేదా పేరెంట్స్ కి చెప్పాలి రిలేషన్షిప్ అంటుంటే ఇంకొక పర్సన్ రెడీగా లేరు. అది చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే క్రియేట్ చేస్తుంది. ప్రెసెంట్ అయితే నాకు మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇద్దరు అయితే ఒక పేజ్ లో అయితే లేరు. ఖచ్చితంగా మిర్రరింగ్ ఎనర్జీ అయితే కనిపించడం లేదు. ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి రిలేషన్షిప్ లో అని కోరుకుంటే, ఒక పర్సన్ వద్దు అనుకున్నట్టయితే కనిపిస్తుంది. సో ఇద్దరు డీప్ థింకింగ్ లో ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలన్నది క్లారిటీ లేదు అగైన్. అలాగని కంప్లీట్ సెపరేషన్ లో కూడా లేరు. ఒక రకమైన ఫైటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ 2 of Wands, యా మేబీ కొంతమంది డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, బట్ ఈ డెసిషన్ వల్ల అయితే ఇద్దరు హ్యాపీగా లేరు. ఒకసారి క్లారిఫై చేద్దాం 8 of Cups. The Fool, 2 of Wands is clarified by the World, Magician, and 4 of Swords. See, again unstable energy, no contact situation, and same cycle మీ ఇద్దరి మధ్య రిపీట్ అవడం. అది నెగిటివ్ సైకిల్ అయితే అది ప్యాటర్న్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సేమ్ సైకిల్ మీ ఇద్దరి మధ్య రిపీట్ అవుతూ ఉంటే దాన్ని బ్రేక్ చేయాలి. అదర్వైజ్ అది ప్యాటర్న్ గా అయిన తర్వాత బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ 4 of Swords ఈజ్ ఆల్ అబౌట్ హీలింగ్. అట్ ద సేమ్ టైం నో కాంటాక్ట్ సిచ్యువేషన్. సో మీలో చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. హీలింగ్ ఇట్స్ గుడ్, బట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే గనక మీరు కమ్యూనికేట్ చేసుకుని మీ మధ్య ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటే బెస్ట్. అదర్వైజ్ ఇక్కడ ఏంటంటే తెలియకుండానే ఒక గ్యాప్ ఏర్పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, రియో, సాజిటేరియోస్, ఫైర్స్ అని ఉండొచ్చు. అగైన్ ఒక పర్సన్ మెజిషియన్ ఎనర్జీ అని అంటే ఖచ్చితంగా 4 of Wands ఇస్ క్లారిఫైడ్ బై మెజిషియన్ అంటే మ్యారేజ్ కి ఇంకా రెడీ అయినట్టు కాదు. బట్ మీ ఇద్దరిలో ఒకరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం, రియూనియన్ కోసం, ఆర్ మ్యారేజ్ కోసం. సో లెట్స్ సీ అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం. తన ఇంటెన్షన్స్ ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూడండి. ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చూద్దాం. Under the deck 5 of Wands, Queen of Cups, 7 of Wands, 6 of Swords, intentions 8 of Pentacles, 6 of Pentacles, Hanged Man. Under the deck 5 of Wands. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ కి మీరంటే ఇష్టం అయితే ఉంది, క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది, బట్ తను అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు. బికాస్ తనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, అదర్ ఇష్యూస్. ఇక్కడ నాకు మేజర్గా థర్డ్ పార్టీ కనిపిస్తుంది. అది వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా వేరే కెరియర్ అయి ఉండొచ్చు, లేదా వేరే పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. సో తను
ఈ రిలేషన్షిప్ వల్ల మేబీ తన పర్సనల్ లైఫ్ కూడా లైక్ వాళ్ళ పేరెంట్స్తో కానీ లేదా కెరియర్ వైజ్ కానీ తన కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, వాట్ ఎవర్ రీజన్ తను ఇంకా ఈ రిలేషన్షిప్ గురించి లైక్ పోరాడే పరిస్థితి లేదు. లైక్ ఇప్పుడు చూడండి, గొడవ జరిగితే మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి కదా, ఎఫర్ట్స్ పెట్టాలి కదా రీయూనియన్ అవ్వడానికి. ఆ ఎఫర్ట్స్ పెట్టడానికి తనకి ఇంకా లేదు, ఆ శక్తి లేదు, లేదా తనకి ఇంకా ఓపిక లేదు. వాట్ ఎవర్ ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో దానివల్ల తను మూవ్ ఆన్ అయిపోవడమే బెస్ట్ అన్న ఒక ఉద్దేశంలో ఉన్నారు. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఆ మూవ్ ఆన్ అవ్వడం కూడా తను అంత హ్యాపీగా ఏం కాదు. నేనేం చేయలేకపోతున్నాను, ఇంతకు మించి నేనేం చేయలేను అనే ఒక మెసేజ్ అయితే నాకు తెలుస్తుంది. సో మీ పర్సన్ ఈవెన్ దో తనకి ఇష్టం ఉన్నా తను మీతో చెప్పకుండా మేబీ మీతో ఒక కాన్వర్జేషన్ పెట్టుకుని, మీతో ఒక గొడవ పెట్టుకుని విడిపోవాలి అనే ఒక ఇదైతే నాకు కనిపిస్తుంది. బికాస్ తనైతే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని, థర్డ్ పార్టీని, లేదా థర్డ్ పార్టీ మీరే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండుండొచ్చు. ఆల్రెడీ మీ పర్సన్ ఒక రిలేషన్షిప్లో ఉండి మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు తన లైఫ్, తన మేజర్గా ఉన్న లైఫ్ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో ఎందుకు అని చెప్పి ఇక్కడ మీకు దూరంగా అయ్యి ఉండొచ్చు. కొంతమందికి అది కేస్, అందరికీ కాదు. అండ్ ఇంటెన్షన్స్ 8 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, హ్యాంగ్డ్ మ్యాన్. అగైన్ తన వర్క్ మీద తను కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నారు మోర్. తను ఫినాన్షియలీ స్టేబుల్ ఉండాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం 6 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి అని అనుకున్న తను చేయలేకపోతున్నారు. అండ్ ఫినాన్షియలీ కూడా మీ పర్సన్ చాలా చాలా సఫర్ అవుతున్నారు. తను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అండ్ రైట్ నౌ అగైన్ హ్యాంగ్డ్ మ్యాన్. సో ఎంతైనా సరే ఒక క్లారిటీకి వద్దాము అని అనుకున్నా మీ పర్సన్ రాలేకపోతున్నారు. ఒక మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ అండర్ ద డెక్ 5 ఆఫ్ వాండ్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ. ఆర్ రైట్ నౌ మీ ఇద్దరి మధ్య చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. సో ఇదంతా వద్దు, నాకు పీస్ఫుల్ కావాలి, పీస్ కావాలి, నేను పీస్ఫుల్గా ఉండాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు. ఒక మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ మేజర్ ఎనర్జీ అయితే తను మూవ్ ఆన్ అవ్వాలని చూస్తున్నారు. అది కెరియర్ అయి ఉండొచ్చు, మనీ అయి ఉండొచ్చు, లేదా వేరే పర్సన్ అయి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం. Ten of Swords, Nine of Swords, Five of Wands, intentions 8 of Wands, High Priestess, and 9 of Cups. Under the deck, Ace of Pentacles. మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ లో ఉన్నారు. ఎస్, ఏదైతే మీ రిలేషన్షిప్ లో రైట్ నో డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి మిమ్మల్ని చాలా చాలా మెంటల్లీ డిస్టర్బ్ చేస్తున్నాయి. 9 ఆఫ్ సోర్స్ అండ్ 10 ఆఫ్ సోర్స్. అగైన్ 9 ఆఫ్ సోర్స్ అంటే ఓవర్ థింకింగ్ అంత మంచి ఎనర్జీ కాదు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు, మీరు ఓవర్ థింకింగ్ లో ఉంటే కనుక బయటికి రండి. బికాస్ దానివల్ల మీరు ఇంకా సఫర్ అవుతున్నారు. అండ్ 5 ఆఫ్ వాండ్స్, తెలియకుండానే మీలో మీకు ఒక ఇన్సెక్యూరిటీ, అసలు ఏంటి నా లైఫ్ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది అనే ఒక యాంగ్జైటీలో కూడా మీరు ఉన్నారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్, హై ప్రీస్టెస్ అండ్ 9 ఆఫ్ కప్స్. బట్ మీరు మీ ఫీలింగ్స్ ని కంప్లీట్ గా చెప్పట్లేదు. మీరు ఏదైతే గో త్రూ అవుతున్నారో అది మీ పర్సన్ కి మీరు అర్థమయ్యేలా చెప్పట్లేదు. బట్ రైట్ నౌ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయడం, లేదా కమ్యూనికేట్ చేయాలి అని అనుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఇంకా స్టిల్ ఇంత గో త్రూ అవుతున్నా మీరు ఈ పర్సన్ ని లెట్ గో చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్షిప్ వల్ల మీరు హ్యాపీగా ఉండడం లేదు. ఎందుకు ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారో నాకు అర్థం అవడం లేదు. స్టిల్ నేను ఏదైతే చెప్పానో ద డెవిల్ విత్ అండర్ ద కేస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డెవిల్. ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ మీరు ఏదైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఇది టాక్సిక్ రిలేషన్షిప్. ఆర్ టాక్సిక్ కాదు అంటే థర్డ్ పార్టీ ఉంది, ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది. దానివల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. బట్ అయినా మీరు ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. చూసారా, మనం ఏదైనా ఒక లెసన్ నేర్చుకునే వరకు యూనివర్స్ మనకు అదే లెసన్ మళ్ళీ మళ్ళీ నేర్పిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు యూనివర్స్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టి మీకు ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని చెప్తున్నా సరే మళ్ళీ మీరు ఈ పర్సన్ ని చూస్ చేసుకున్నారు. అంటిల్ అన్లెస్ మీరు ఆ లెసన్ నేర్చుకునే వరకు మీకు అదే లెసన్ రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎస్పెషల్లీ క్యాప్రికాన్ ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. ఫర్దర్ గా మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూద్దాం.
సిక్స్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, టవర్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఫర్దర్ గా అయితే ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ అయితే చూడొచ్చు. అది కూడా మీ పర్సన్ తన లైఫ్ లో సెట్ అయిన సిచ్యువేషన్ గో త్రూ అయిన తర్వాత తనకు ఒక రియలైజేషన్ వస్తుంది. తన లైఫ్ లో ఒక అవేకెనింగ్ మూమెంట్ వచ్చిన తర్వాత, లేదా సంథింగ్ తను ఏదో తన లైఫ్ లో బ్యాడ్ జరిగి ఎవరు తన దగ్గరికి వెళ్ళక, అప్పుడు మీరేంటి, మీ వాల్యూ ఏంటి ఒక రియలైజేషన్ అయిన తర్వాత ఒక కమ్యూనికేషన్, ఒక రీయూనియన్ ఎనర్జీ, తను మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ కావాలని మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా స్లోలీ ఆర్ షోర్లీ ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు. ఇక్కడతో అయితే రిలేషన్ ఎండ్ అవ్వలేదు, బట్ లెట్స్ సీ ద అవుట్కమ్. Seven of Cups, Four of Pentacles, Queen of Wands and Seven of Pentacles under the deck. Again, చాలా కన్ఫ్యూజన్. ఇక్కడ ఒక పర్సన్ మాట్లాడడానికి అయితే రెడీ లేరు. ఐ థింక్ ఇట్స్ యూ, బట్ ప్యాషన్ ఉంది, వెయిటింగ్ ఎనర్జీ. సో నియర్ ఫ్యూచర్ అంత ప్రామిసింగ్ గా కనిపించట్లేదు. లెట్స్ క్లారిఫై. కింగ్ ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ కప్స్, ఎంపరర్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్. అగైన్ మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పే ఛాన్స్ ఉంది, లేదా తన ఫీలింగ్స్ ని ఓపెన్ అప్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ అది చాలా లేట్ అయిపోతుంది, బికాస్ మీరు నియర్ ఫ్యూచర్ లో మీరు చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రానివ్వకూడదని ఒక డెసిషన్ కి అయితే వస్తారు మీరు, మీకు జరిగే సిచ్యువేషన్స్ బట్టి. ఎనఫ్ ఈస్ ఎనఫ్, నేను ఇంక ఇలాంటి రిలేషన్షిప్ లో ఉండదలుచుకోలేదు అని అయితే మీరు ఫీల్ అవుతారు. బికాస్ థర్డ్ పార్టీ, ఈ థర్డ్ పార్టీ అనేది మీ లైఫ్ లో మీకు వద్దు, మీకు చాలా, మీ లైఫ్ మీకు చాలా పీస్ఫుల్ గా కావాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో మీరు హీలింగ్ మీద ఫోకస్ చేస్తారు. ఈ పర్సన్ ని కంప్లీట్ గా మీ లైఫ్ నుంచి లెట్ గో చేయడానికి అయితే ట్రై చేస్తారు. మేబీ కొంతమంది మీరు మళ్ళీ ఈ పర్సన్ ని మీ లైఫ్ లోకి రాణించిన సేమ్ సైకిల్ అయితే రిపీట్ అవుతుంది, అంటిల్ అన్లెస్ మీరు ఆ లెసన్ అనేది మీరు నేర్చుకునే వరకు. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటన్నట్టు. Ace of Cups, Five of Cups, Temperance and Page of Cups. Again, be patient. ఏ సిచ్యువేషన్ ఉన్నా పేషెన్సీగా ఉండండి అండ్ లెట్ గో ఆఫ్ యువర్ పాస్ట్. మీరు దేని గురించి అయితే ఇప్పుడు బాధపడుతూ ఉన్నారో దాన్ని లెట్ గో చేయండి అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఏస్ ఆఫ్ కప్స్, ఫస్ట్ ఫిల్ యువర్ కప్. ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోండి, మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి. ఆటోమేటిక్ గా అంతా బాగానే ఉంటుంది. మీరు ఎదురోళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు దేనికోసం, అటెన్షన్ కోసం కానీ లవ్ కోసం కానీ. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, డెఫినెట్లీ సమ్ కమ్యూనికేషన్ రాబోతుంది. Float, extended your light-hearted energy to others. Always be happy, be present. కోడిపెండెన్సీ, అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యూర్ రొమాంటిక్ లైఫ్. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ లో కొన్ని అడిక్షన్స్ ఉన్నాయి, కోడిపెండెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కీప్ ఎన్ ఓపెన్ మైండ్, యూర్ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్. అగైన్ మీరు ఏ రిలేషన్షిప్ లో అయినా ఓపెన్ మైండ్ తో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ మీరు వేరేగా ఉంటారు, మీ పర్సన్ మైండ్ సెట్ వేరేగా ఉండొచ్చు. సో ఆల్వేస్ డోంట్ పుట్ ఎక్స్పెక్టేషన్స్. ద గార్డెన్ అండ్ ద గేట్. సో మీ లైఫ్ లో మీరు ఎక్కడున్నా ఇప్పుడు రైట్ నో కరెక్ట్ పాత్ లోనే ఉన్నారు, సేఫ్ గానే ఉన్నారు. వాకింగ్ అవే. అగైన్ మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ నుంచి వాక్ అవే చేయాలి అని అనుకుంటున్నారు, బికాస్ ఆ సిచ్యువేషన్ వల్ల మీకు లైఫ్ లో ఎటువంటి యూజ్ లేదు అన్నప్పుడు ఎస్ యూ కెన్ వాక్ అవే. ద వరల్డ్ అంటే అగైన్ మీరు మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, విచ్ ఈస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ హ్యూమన్ ఇన్ ఏరీస్. అగైన్ మీరు ఏదైనా ఒక దాని గురించి యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటూ తీసుకోవట్లేదు అని అంటే ఇక్కడ మెసేజ్ ఎస్, మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్ ఫుల్ మూన్ ఇన్ క్యాన్సర్. మీరు ఏదైనా ఒక పర్సనల్ ఇష్యూలో రైట్ నో సఫర్ అవుతూ ఉంటే దానికి సొల్యూషన్ రాబోతుంది. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. అగైన్ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. అగైన్ యాక్షన్ తీసుకోమని అర్థం. మీరు దేని గురించి అయినా సరే, బిజినెస్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, యాక్షన్ తీసుకోనా వద్దా, ఫస్ట్ యాక్షన్ తీసుకోనా వద్దని సఫర్ అవుతూ ఉంటే ఎస్ యూ కెన్ టేక్ యాక్షన్ నౌ. సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.